హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే 6 ఆఫ్ పైథాన్ కోర్స్. ఈరోజు ఈ వీడియోలో మనము నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటి, అలానే ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, వీటి గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ఈ వీడియో చూసే ముందు మీరు డే 5 వీడియోని అయితే చూడండి, అప్పుడే మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా అయితే అర్థమవుతాయి. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే నెస్టెడ్ లూప్ అంటే ఏంటి అని అంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ని యూజ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మన దగ్గర ఒక ఫర్ లూప్ అయితే ఉంది. సో ఇన్సైడ్ మనము ఇంకొక ఫర్ లూప్ని యూజ్ చేసినట్లయితే అలాంటి లూప్స్ని మనము నెస్టెడ్ లూప్స్ అని అంటాము. సో దీని సింటాక్స్ చూసుకున్నట్లయితే సేమ్ మనకు ఇంతకు ముందు ఉన్న లూప్స్ కున్న సింటాక్స్ అయితే ఉంటుంది. సో నేను జస్ట్ మీకు చూపించడానికి అవుటర్ లూప్, ఇన్నర్ లూప్ అని అయితే రాశాను. సో ఇక వచ్చేసరికి మనము ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. ప్రీవియస్ వీడియోలో మనము లూప్స్ని యూజ్ చేసేసి ఒక టేబుల్ని ఎలా ప్రింట్ చేయాలో చూసాం కదా. అయితే ఇప్పుడు వచ్చేసరికి 1 to n వరకు టేబుల్స్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు 5 ఇచ్చినట్లయితే ఇన్పుట్గా ఒకటో టేబుల్ నుంచి 5వ టేబుల్ వరకు 2, 3, 4, 5 ఈ టేబుల్స్ అన్నీ కూడా ప్రింట్ ఎలా చేయాలో ఇప్పుడైతే నేర్చుకుందాము. సో ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. సో జాగ్రత్తగా అయితే వినండి. సో మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇక్కడ నేను రాస్తున్నాను. సో వన్స్ రాసిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసరికి సో మనము ఫస్ట్ ఒక లూప్ని అయితే తీసుకుందాము. ఎందుకు అని అంటే సో 1 to n వరకు మనకు సిరీస్ ఆఫ్ నెంబర్స్ కావాలి కాబట్టి ఒక లూప్ని అయితే తీసుకుందాము. సో ఈ సిరీస్ ఆఫ్ నెంబర్స్ కావాలంటే మనం ఏం యూజ్ చేయాలి? ప్రీవియస్ వీడియోలో రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసాం కదా. సో ఇప్పుడు కూడా దాన్నే యూజ్ చేద్దాము. సో ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి? మనకు ఫర్, దాని తర్వాత ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత ఇన్ అనే ఆపరేటర్. సో ఇటరేబుల్ అంటే ఇక్కడ రేంజ్ ఫంక్షన్ అనమాట. అందుకోసం నేను రేంజ్ ఫంక్షన్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మన రిక్వైర్మెంట్ ఏంటి? 1 to n అంటే స్టార్టింగ్ మనకు 1 అవుతుంది. సో n అనేది ఎక్స్క్లూడెడ్ కాబట్టి నేను ఇక్కడ n+1 అని రాస్తున్నాను. సో వన్స్ రాసిన తర్వాత సో మనము కోలన్ అయితే యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత 4 స్పేసెస్ అయితే ఇవ్వాలి. సో ఇది వచ్చేసరికి ఇక్కడ అవుటర్ లూప్ అనమాట. నేను మీకు క్లియర్గా అర్థమవడానికి ఇక్కడ కామెంట్లో అయితే అవుటర్ లూప్ అని రాస్తున్నాను. సో ఈ లూప్ అనేది మనకు 1 to n వరకు ఈ ఇటరేషన్లో ఒక వాల్యూని అయితే హోల్డ్ అయితే చేసుకుంటుంది i అనే వేరియబుల్లో. ఇక నెక్స్ట్ మన రిక్వైర్మెంట్ ఏంటి? ఒక టేబుల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్ తీసుకున్నట్లయితే 2 1s 2 2s 2 3s ఇలా అప్ టు 10 వరకు ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ లూప్లో కూడా మనము 1 నుంచి 10 వరకు సిరీస్ ఆఫ్ నెంబర్స్ని అయితే జనరేట్ చేయాలి కాబట్టి సో నేను ఇంకొక లూప్ని అయితే తీసుకుంటున్నాను. సో ఈ లూప్ వచ్చేసరికి ఇన్నర్ లూపు. నేను కామెంట్లో అయితే రాస్తాను మీకు క్లియర్గా అర్థమవడానికి. సో ఇప్పుడు రాసిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసరికి సో ఇంకొక ఫర్ లూప్ని అయితే తీసుకుంటున్నాను. ఫర్ లూప్లో మనము నెంబర్స్ని జనరేట్ చేయాలంటే ఏంటి? రేంజ్ ఫంక్షన్ కదా. సో నేను అందుకు వచ్చేసరికి ఇక్కడ రేంజ్ ఫంక్షన్ని మళ్ళీ తీసుకుంటున్నాను. సో ఈ రేంజ్ ఫంక్షన్లో మనకు 1 to 10 కావాలి కాబట్టి సో స్టార్టింగ్ వాల్యూ 1 అవుతుంది, ఎండింగ్ వాల్యూ 11 అవుతుంది. ఇప్పుడు కోలన్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాను. చేసిన తర్వాత సో ఇప్పుడు మన లాజిక్ ఏంటి? ఈ లూప్లో వచ్చేసరికి మనకు 1 to n నెంబర్స్ అయితే జనరేట్ అయితే అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ n = 5 అయినట్లయితే మనకు 1 నుంచి 5 వరకు ఇలా నెంబర్స్ అయితే జనరేట్ అయితే అవుతాయి. సో ఫస్ట్ టేబుల్ని మనం ప్రింట్ చేయాలంటే ఎలా? 1 1s 1 1 2s 2 అలా ఉంటుంది కాబట్టి సో ఈ లూప్లో మనకు 1 to 10 వరకు అయితే నెంబర్స్ అయితే ఉన్నాయి. సో ఈ లూప్లో మనకు ఏ నెంబర్ యొక్క టేబుల్ని ప్రింట్ చేయాలో ఆ నెంబర్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో జస్ట్ మీరు ఇక్కడ థింక్ చేసినట్లయితే సో i into j రాస్తే సరిపోతుంది కదా. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలి అని అంటే సో ఫస్ట్ నెంబర్ ఇక్కడ ఉంది 1 ఇంటూ ఇక్కడ మనకు 1 నుంచి 10 వరకు నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ వచ్చేసరికి 1 into 1 1 into 2 సో ఈ విధంగా మనకు ఇటరేషన్ అయితే జరుగుతుంది కాబట్టి సో నేను ఇప్పుడు జస్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రింట్లో అయితే రాసేస్తాను. ప్రింట్ ఆఫ్ i into j అని రాస్తాను. రాసిన తర్వాత ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. రన్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఇన్పుట్గా 5 అయితే ఇచ్చాను. ఇచ్చినట్లయితే ఇక్కడ మీకు చూడొచ్చు మనకు ఫస్ట్ టేబుల్ అయితే ఇక్కడ వరకు అయితే ప్రింట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ టేబుల్ ఇక్కడ 20 వరకు ఇక్కడ వరకు అయితే ప్రింట్ అయింది. అలానే ఇక్కడ 4th టేబుల్ 40 వరకు అయితే ప్రింట్ అయింది. ఇక లాస్ట్ 50 అయితే ఇక్కడ మనకు ప్రింట్ అయితే అయింది. నేను మీకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండడానికి ఇక్కడ నేను వచ్చేసరికి ఫస్ట్ ఐని అయితే ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేసిన తర్వాత నేను డబల్ కొటేషన్లో అయితే స్టార్ని అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ జేని ప్రింట్ చేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఈక్వల్ని కూడా డబల్ కొటేషన్లో పెట్టి రాస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేస్తాను. మీకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండడానికి ఎలా ఉంటుందో మన టేబుల్ స్ట్రక్చర్ అయితే
రావాలి. అందుకోసం ఇక్కడ నేను కామన్ అయితే మిస్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. రన్ చేసినట్లయితే ఇన్పుట్గా 5 అయితే ఇస్తున్నా. ఎంటర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకు. సో ఫస్ట్ టేబుల్ అనేది ఇక్కడ వరకు అయితే ప్రింట్ అయితే అయ్యింది. అలానే సెకండ్ టేబుల్ అయితే ప్రింట్ అయ్యింది. సో ఇక్కడ మనకు కాకపోతే స్పేస్ లేదు. అందుకోసం నేను ఇక్కడ వచ్చేసరికి ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత నాకు స్పేస్ కావాలి కాబట్టి నేను ఇక్కడ జస్ట్ వచ్చేసరికి ప్రింట్ స్టేట్మెంట్ అయితే ఇలా రాస్తున్నాను. డిఫాల్ట్గా మనకు ఎండ్ ఆపరేటర్ అలానే సపరేటర్ ఉంటుంది కాబట్టి మనం ఏమి ఇంకా చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి జస్ట్ 5 అని ఎంటర్ చేస్తున్నాను. చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు సో ఒక టేబుల్ అయిపోయిన తర్వాత ఒక సమ్ స్పేస్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనము ఒక లూప్లో ఇంకొక లూప్ని అయితే యూజ్ చేస్తామన్నమాట. సో ఈ ప్రాసెస్ని మనము నెస్టెడ్ లూప్స్ అని అంటాము. సో ఈ నెస్టెడ్ లూప్స్లో ఒక మేజర్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో ప్యాటర్న్ ప్రింటింగ్ అని. సో దీని మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో అందులో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక కమింగ్ బ్యాక్, సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఈ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అని అంటే, నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అని. సో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అలానే లూప్స్. సో ఈ కంట్రోల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటి అని అంటే, సో ఒక లూప్లో ఈ స్టేట్మెంట్స్ని యూజ్ చేసేసి ఒక కండిషన్ అనేది ట్రూ అయిపోయిన తర్వాత ఆ లూప్ అనేది మిగతా లైన్స్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చెయ్యకుండా నెక్స్ట్ ఎగ్జిట్ అవ్వాలి అన్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ని అయితే యూజ్ చేస్తాము. నేను మీకు ప్రాక్టికల్గా అయితే చేసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి మనము బ్రేక్ స్టేట్మెంట్ గురించి అయితే నేర్చుకుందాము. సో బై యూజింగ్ దిస్ బ్రేక్ స్టేట్మెంట్, సో మనము లూప్ యొక్క ఎగ్జిక్యూషన్ అయితే స్టాప్ చేసి బయటికి అయితే రావచ్చు అనమాట. అంటే ఎగ్జిట్ అయితే రావచ్చు. సో దీని సింటాక్స్ వచ్చేసరికి జస్ట్ బ్రేక్ అని ఈ విధంగా కీవర్డ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ రాసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, నేను ఫర్ లూప్లో ఇక్కడ 1 to 10 నెంబర్స్ వరకు ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ జనరేట్ చేయాలంటే మనకు రేంజ్ ఫంక్షన్ కాబట్టి సో నేను వచ్చేసరికి ఇక్కడ రేంజ్ని అయితే యూజ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేసినట్లయితే మనకు 1 to 10 నెంబర్స్ అయితే ఇక్కడ ప్రింట్ అయితే అయ్యాయి కదా. అయితే నాకు ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంటుంది. సో నాకు ఓన్లీ 6 నెంబర్స్ వరకే ప్రింట్ అవ్వాలి. దాని తర్వాత ఉన్న నెంబర్స్, ఈ నెంబర్స్ అనేవి నాకు ప్రింట్ అవ్వకూడదు. అంటే ఇక్కడ మనము సర్టెన్ కండిషన్ మీట్ అయిన తర్వాత లూప్ని అయితే స్టాప్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో ఈ బ్రేక్ స్టేట్మెంట్ని అయితే యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను కండిషన్ అయితే రాస్తాను. సో కండిషన్ రాయాలంటే మనకేంటి కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ఇఫ్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇఫ్ ఐ ఈక్వల్ టు నాకు ఎంత వరకు కావాలి, 6 వరకు కావాలి. నేను ఇక్కడ 6 వరకు అయితే ఇటరేషన్స్ చేసి ఎప్పుడైతే 7 వస్తుందో అప్పుడు ఎండ్ అవ్వాలని ఇక్కడ ఇలా అయితే రాస్తున్నాను. ప్రింట్ అయితే చేస్తాను. ప్రింట్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఎర్రర్ అయితే వచ్చింది. ఎందుకు అని అంటే కండిషన్ కరెక్ట్గా రాసినావు కదా, మరి ఎర్రర్ ఎలా వచ్చింది అని అంటే, సో ఇక్కడ మనం కండిషన్ అయితే రాసాము, బట్ ఇది ఒక ఇఫ్ స్టేట్మెంట్ కదా. ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది మనము ఎంప్టీగా వదిలేసాము. సో ఈ ఇఫ్ బాడీలో నేను ఎలాంటి స్టేట్మెంట్స్ అయితే రాయలేదు. సో పైథాన్లో ఏంటి అని అంటే, ఏదైనా ఒక లూప్లో అయినా లేకుంటే ఏదైనా ఒక కండిషనల్ స్టేట్మెంట్లో అయినా లేకుంటే ఒక ఫంక్షన్లో అయినా కంపల్సరీ బాడీలో నువ్వు ఏదో ఒకటి అయితే రాయాలి, లేకుంటే నీకు ఎర్రర్ అయితే వస్తుంది. సో ఇలాంటి ఎర్రర్స్ని ఓవర్కమ్ చేయడానికే మనకు పాస్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ పాస్ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి అని అంటే ఇంప్లిమెంటేషన్ లేటర్ అనమాట. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. రన్ చేస్తే నాకు ఎర్రర్ పోయి 1 to 10 వరకు అయితే ఇక్కడ నెంబర్స్ అయితే ప్రింట్ అయ్యాయి. సో ఈ పాస్ని నేను ఎందుకు చెప్పాను అని అంటే, సో ఇంప్లిమెంటేషన్ లేటర్ అనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, నాకు 6 వరకే ప్రింట్ అవ్వాలి, బట్ ఇక్కడ మనకు 1 to 10 వరకు అయితే ప్రింట్ అయ్యాయి. సో ఇప్పుడు నేను వచ్చేసరికి ఈ పాస్ని తీసేసి ఇక్కడ బ్రేక్ని అయితే యూజ్ చేస్తాను. సో బ్రేక్ని యూజ్ చేసి ఇప్పుడు నేను రన్ చేస్తాను. రన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకు 1 to 6 నెంబర్స్ వరకు ఇక్కడ ప్రింట్ అయితే అయ్యాయి. సో ఎలా ప్రింట్ అయ్యాయి అని అంటే, ఈ రేంజ్ ఫంక్షన్ అనేది మనకు 1 to 10 నెంబర్స్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ నా కండిషన్ ప్రకారము సో ఐ ఈక్వల్ టు 7. నార్మల్గా ఫర్ లూప్ అనేది సో ఈచ్ ఇటరేషన్కి ఒక వాల్యూని అయితే ఐ అనే వేరియబుల్లో హోల్డ్ చేసుకుంటుంది కదా. సో ఇక్కడ వరకు అయితే మనకు 6 వాల్యూస్ని అయితే 6 ఇటరేషన్లో హోల్డ్ చేసుకుంది. 7th ఇటరేషన్లో వచ్చేసరికి ఐ అనే వేరియబుల్ 7 అనే వాల్యూని హోల్డ్ చేసుకున్నది. సో ఇక్కడ ఐ ఈక్వల్ టు 7 కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి సో ఇక్కడ నేను బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేశాను. సో మనం బ్రేక్ స్టేట్మెంట్ని ఎందుకు యూజ్ చేస్తాము, లూప్ నుంచి బయటికి రావడానికి కదా. సో అందుకోసము ఇక్కడ లూప్లో నుంచి బయటికి వచ్చేసింది. అందుకే ఇక్కడ మనకు 1 to 6 నెంబర్సే ప్రింట్ అయ్యాయి.
తర్వాత 7, 8, 9, 10 అనేవి ప్రింట్ అవ్వలేదు. సో ఈ విధంగా మనం వచ్చేసరికి సో బ్రేక్ స్టేట్మెంట్ని అయితే యూజ్ చేస్తాము. ఇక నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఈ కంటిన్యూ స్టేట్మెంట్ని యూజ్ చేసేసుకొని మనము కరెంట్ ఇటరేషన్ అయితే స్టాప్ చేయొచ్చు అనమాట. సో తర్వాత ఇటరేషన్స్ అనేవి మళ్ళీ ఎగ్జిక్యూట్ అయితే అవుతాయి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్రేక్ స్టేట్మెంట్ అనేది లూప్లో నుంచి బయటికి రావడానికి యూజ్ చేస్తాము. సో ఒకసారి బయటకు వచ్చింది అని అంటే ఒకసారి మనం ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసామంటే మళ్ళీ అది ఇటరేషన్స్ అయితే చెయ్యదు. బట్ ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అంటే ఏంటి అని అంటే సో మనం రాసిన కండిషన్ ట్రూ అవుతుందో ఓన్లీ దట్ ఇటరేషన్ అనేది మనకు స్కిప్ అయితే అవుతుంది. మిగతా ఇటరేషన్స్ అనేవి మళ్ళీ ఎగ్జిక్యూట్ అయితే అవుతాయి. సో దీని ఎగ్జాంపుల్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో సింపుల్గా నేను ఇక్కడే బ్రేక్ తీసేసి కంటిన్యూ అయితే పెడతాను. ఏం జరుగుతుందో ఇప్పుడు మీరే చూడండి. నేను ఇక్కడ రన్ అయితే చేస్తున్నాను. రన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి 7 నెంబర్ ఎక్కడైనా కనిపిస్తుందా? లేదు. ఎందుకు అని అంటే సో మనకు 1 to 10 నెంబర్స్ అయితే ప్రింట్ అయ్యాయి. 7 నెంబర్ ఎందుకు లేదు అని అంటే ఇక్కడ మన కండిషన్ ప్రకారం I = 7. 7th ఇటరేషన్లోకి వచ్చినప్పుడు I అనే వేరియబుల్ 7 నెంబర్ని హోల్డ్ చేసుకుంటుంది కాబట్టి సో 7 = 7 కండిషన్ ట్రూ. దాని తర్వాతనే నేను ఇక్కడ కంటిన్యూ స్టేట్మెంట్ని అయితే యూజ్ చేశాను. సో దీని మీనింగ్ ఏంటి? సో నువ్వు ఏ ఇటరేషన్ అయితే స్టాప్ చేయాలి అనుకుంటున్నావో అప్పుడు కంటిన్యూ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము అని చెప్పాను కదా. ఇక్కడ కండిషన్ ప్రకారం I = 7 ఉంది కాబట్టి సో మనం కంటిన్యూ స్టేట్మెంట్ని యూజ్ చేసాం కాబట్టి సో 7 అనే వాల్యూ ఇక్కడ స్కిప్ అయిపోయి దాని తర్వాత ఇటరేషన్లు మళ్ళీ అయితే ఎగ్జిక్యూట్ అయితే అయ్యాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి 1 నుంచి 6 వరకు ఇటరేషన్స్ అయితే ఎగ్జిక్యూట్ అయితే అయ్యాయి. ఎప్పుడైతే I వాల్యూ అనేది 7 అయిందో సో అదొక్క ఇటరేషన్ ఇక్కడ మనకు స్కిప్ అయితే అయింది. ఆ ఇటరేషన్ అనేది స్టాప్ అయితే అయింది. సో నెక్స్ట్ మళ్ళీ 8th, 9th, 10th ఇటరేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ మళ్ళీ కంటిన్యూ అయితే అయ్యాయి. సో మీకు క్లియర్గా చెప్పాలంటే ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది సో ఏదైతే కండిషన్ రాస్తామో ఆ కండిషన్ని స్కిప్ చేసేసి మిగతా ఉన్న ఇటరేషన్స్ని అయితే ఎగ్జిక్యూట్ అయితే చేస్తుంది. సో ఈ విధంగా మనకు కంటిన్యూ స్టేట్మెంట్ అనేది వర్క్ అయితే అవుతుంది. ఇక నేను మీకు 2 ప్రోగ్రామ్స్ని అయితే అసైన్మెంట్కి అయితే ఇస్తున్నాను. ఈ 2 ప్రోగ్రామ్స్ని అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. సో నేను ఆన్సర్స్ పీడిఎఫ్లో అయితే ఇస్తాను. మీరు రిఫరెన్స్గా తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో మీరైతే నేర్చుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అయితే అవుతుంది. అలానే నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.